హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే టాపిక్ రియల్ లైఫ్ హారర్ ఇన్సిడెంట్ గురించి, ద హాంటెడ్ స్టోరీ ఆఫ్ కిసరాగి స్టేషన్. ఇది నిజంగా జరిగిన స్టోరీ. జపాన్లో జరిగింది. ఇయర్ 2004. 2 ఛానల్ అనే ఆన్లైన్ పోర్టల్ ఉండేది. ఈ పోర్టల్లో అందరూ వేరే వేరే టాపిక్స్ మీద పేజెస్ క్రియేట్ చేసుకొని అందరూ కనెక్ట్ అయ్యేవారు. ఇలానే ఒక పేజ్ పేరు పోస్ట్ స్ట్రేంజ్ అకరెన్సెస్ అరౌండ్ యూ. 8th జనవరి 2004లో హసుమి పేరుతో ఉన్న ఒక యూజర్ నేమ్ ఈ పేజ్లో రియల్ టైం పోస్ట్స్ రాయడం మొదలుపెట్టింది. వేరే యూజర్స్ నుంచి హెల్ప్ అడుగుతుంది. తను మొత్తం చెప్తుంది, తన లైఫ్లో రియల్ టైం జరుగుతున్న విషయాలన్నీ. వేరే యూజర్స్ అందరూ తనకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. హసుమి ఫస్ట్ మెసేజ్ ఏంటంటే, ఇది నా ఇమాజినేషన్ అయి ఉంటుందేమో, కానీ నేను ఇది చెప్పబోతున్నాను. హసుమి చెప్తుంది ఏంటంటే, అరౌండ్ 11 o'clock నైట్ నేను మా ఇంటికి వెళ్ళే ట్రైన్ ఎక్కాను. లాస్ట్ 20 minutes నుంచి ట్రైన్ ఏ స్టేషన్లో కూడా ఆగట్లేదు. మామూలుగా తన వర్క్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి ట్రైన్ ఎక్కుతుంది, కానీ ఈరోజు ఈ ట్రైన్ టన్నెల్లో నుంచి వెళ్తుంది. 2 ఛానల్లో ఒక యూజర్ హసుమికి రిప్లై ఇచ్చాడు. ట్రైన్లో అన్నిటికంటే ముందు ఉన్న కోచ్కి వెళ్ళి డ్రైవర్ కంపార్ట్మెంట్ డోర్ నాక్ చేసి అడగాలి కదా మరి. దీనికి హసుమి రిప్లై ఏంటంటే, తను అక్కడికి వెళ్ళింది, కానీ అక్కడ ఎవరు కూడా రిప్లై ఇవ్వట్లేదు. విండోస్కి కూడా బ్లాక్ గ్లాస్ వేసి ఉంది. అందుకే ఆ డ్రైవర్ కంపార్ట్మెంట్ లోపల హసుమికి ఏది కూడా కనబడట్లేదు. కొంతసేపటి తర్వాత హసుమి చెప్తుంది, టన్నెల్ నుంచి బయటికి వచ్చాక ట్రైన్ స్లో అవ్వడం మొదలుపెట్టిందని. ఫైనలీ కిసరాగి స్టేషన్లో ట్రైన్ ఆగిపోయింది. 2 ఛానల్ యూజర్స్కి డిఫరెంట్ ఒపీనియన్స్ అనేవి ఉన్నాయి. దానిలో కొంతమంది హసుమిని ట్రైన్లోనే ఉండమని చెప్తున్నారు, ఇంకా కొంతమంది ట్రైన్ దిగిపోమని చెప్తున్నారు. హసుమి చెప్తుంది, నేను కిసరాగి స్టేషన్ అని ఎప్పుడు కూడా స్టేషన్ పేరు వినలేదు, అందుకే తనకి ట్రైన్ దిగాలని అనిపించడం లేదు. ఇప్పుడు ఇంకో యూజర్ రిప్లై ఇస్తాడు ఏంటంటే, హసుమి లాస్ట్ స్టేషన్ వచ్చేదాకా ఆ ట్రైన్లోనే వెయిట్ చేయమని చెప్తాడు. ఇలా చాలామంది చాలా విధాలుగా రిప్లైస్ ఇస్తారు. ఇప్పుడు హసుమి డిసైడ్స్, నేను స్టేషన్లో దిగి స్టేషన్ మాస్టర్కి అడుగుదాం అనుకుంటున్నాను, నేను ఎక్కడున్నానో తెలుసుకుందామని. తను ట్రైన్ దిగిన తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే, ఈ స్టేషన్లో ఎవరు కూడా లేరని. స్టేషన్ మొత్తం ఖాళీ. తను ఇప్పుడు ఏ ట్రైన్లో వచ్చిందో ఆ ట్రైన్ ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇలా ఒక 1 hour కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక 2 ఛానల్ యూజర్ హసుమికి చెప్తాడు, తను ఇంటర్నెట్లో కిసరాగి స్టేషన్ గురించి తెలుసుకుందామని ట్రై చేశాడు, కానీ దీనికి రిలేటెడ్ ఏది కూడా లేదు. 2 ఛానల్లో ఇంకో యూజర్ హసుమికి అడుగుతాడు, దగ్గరలో ఏదైనా బిల్డింగ్స్ కనబడుతున్నాయా అని. హసుమి చెప్తుంది, నేను స్టేషన్ బయటికి వెళ్ళి చెక్ చేస్తాను ఆగు. కొంతసేపటి తర్వాత హసుమి రిప్లైస్, స్టేషన్ బయట బిల్డింగ్స్, ట్యాక్సీస్ ఏవి కూడా లేవని. అయితే 2 ఛానల్ యూజర్స్ తనకి సజెస్ట్ చేస్తారు, తనకి దగ్గరలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ హెల్ప్ తీసుకోమని చెప్తారు, లేదంటే పోలీస్కి కాల్ చేయమని చెప్తారు. ఇంకో యూజర్ సజెస్ట్ చేస్తాడు, తనకి దగ్గరలో ఉన్న షాప్స్కి వెళ్ళి ఫోన్ బుక్లో ఒక ట్యాక్సీ కంపెనీ నెంబర్ వెతికి కాల్ చేసి ఒక ట్యాక్సీని బుక్ చేయమని చెప్తాడు. దెన్ హసుమి రిప్లైస్, నేను మా పేరెంట్స్కి కాల్ చేశాను, వాళ్ళ అమ్మా నాన్న తనున్న ఏరియా మ్యాప్స్లో వెతికి వస్తున్నామని చెప్తున్నారు, కానీ ఇప్పుడు హసుమికి చాలా భయం వేస్తుందని చెప్పింది. 2 ఛానల్ యూజర్ రిప్లై ఇస్తాడు, నువ్వు దిగిన స్టేషన్లో ఎవరైనా దిగారా అని. అప్పుడు హసుమి చెప్తుంది, నేను ఈ స్టేషన్లో ఒకదాన్నే దిగానని. వేరే ప్యాసింజర్స్ అందరూ ఆ ట్రైన్లోనే వెళ్ళిపోయారు. 2 ఛానల్లో యూజర్ రిప్లై ఇచ్చాడు, జపనీస్ కాంజీలో ఊని అంటే డీమన్ని కిసరాగి అని కూడా పిలుస్తారంట, అదే ఈ స్టేషన్ పేరు. ఇది విన్న హసుమి ఇంకా మిగతా యూజర్స్ చాలా భయపడిపోయారు. ఒక యూజర్ హసుమికి సజెస్ట్ చేస్తాడు, తను ఆ రైల్వే ట్రాక్స్ని ఫాలో అయ్యి నడుచుకుంటూ వెళ్తే అట్లీస్ట్
తను ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి తిరిగి వెళ్ళిపోవచ్చని. హసుమి ఈ సజెషన్ని తీసుకొని ట్రాక్స్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టింది. ఒక 2chain యూజర్, ఇది ఒక జోక్ అయితే ఆపేయండి, నాకు చాలా భయంగా ఉంది, ఇట్స్ నాట్ ఫనీ అంటాడు. దెన్ హసుమి రిప్లైస్, నిజంగానే సిచ్యువేషన్లో ఉన్నాను, ఇక్కడి నుంచి తప్పించుకోలేకపోతున్నా, నాకు చాలా భయంగా ఉంది. కొంతసేపటి తర్వాత హసుమి వాళ్ళ నాన్న కూడా ఫోన్ చేశారు. వాళ్ళకి కూడా తను ఎగ్జాక్ట్గా ఎక్కడుందో అసలు ఐడియా లేదు. అందుకే పోలీస్కి తను కాల్ చేసి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. కానీ పోలీసులకి హసుమి ఏదో ప్రాంక్ చేస్తుందని పోలీసులు హసుమి మీద కోపడతారు. 2ఛానల్లో ఒక యూజర్ తను రైల్వే స్టేషన్లోనే ఉండి తెల్లవారే వరకు అక్కడే వెయిట్ చేయాలని చెప్తాడు. కానీ హసుమి చాలా ఫ్రస్ట్రేషన్ ఇంకా భయంతో ఉంది. హసుమి చెప్తుంది తనకి దూరం నుంచి డ్రమ్స్ సౌండ్ వస్తుందని. ఇప్పుడు నేనేం చేయాలి? 2ఛానల్లో అందరూ హసుమిని ఒకటి సజెస్ట్ చేస్తారు, తను స్టేషన్కి రిటర్న్ అయ్యి అక్కడే వెయిట్ చేయాలని తెల్లారే వరకు. కానీ హసుమి చెప్తుంది జస్ట్ ఇప్పుడే నా వెనక నుంచి ఎవరో ట్రాక్స్ మీద నడవద్దని చెప్తున్నారు. వెనక్కి తిరిగి చూస్తే ఒక విచిత్రమైన ముసలోడు, ఒక కాలు మాత్రమే ఉంది అతనికి, సడన్గా మాయమైపోయాడు. ఇప్పుడు హసుమి చాలా భయపడిపోయింది. ఎంత భయపడిందంటే తను అక్కడి నుంచి మరి కదలలేకపోతుంది. 2ఛానల్ యూజర్ వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్తారు. డ్రమ్స్ సౌండ్స్ వైపు పరిగెట్టుకొని వెళ్ళు, ఎందుకంటే అక్కడ ఎవరైనా ఉండొచ్చు. హసుమి చెప్తుంది తను పరిగెట్టి పడిపోయింది. తన కాలుకి దెబ్బ కూడా తగిలింది. హసుమి వాళ్ళ అమ్మ నాన్నకి కూడా కాల్ చేసింది. వాళ్ళు పోలీసుతో మాట్లాడుతున్నారు. కానీ హసుమి భయం పెరుగుతూనే ఉంది, ఎందుకంటే డ్రమ్స్ ఇంకా బెల్స్ సౌండ్ తన దగ్గరికి వచ్చి వెళ్తున్నాయి. దీని తర్వాత ఒక టనెల్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ టనెల్ ఒక హోప్ మీద వెళ్తుంది. తన వెనక్కి వస్తున్న సౌండ్స్ ఒక ట్రైన్వి కాకూడదని. హసుమి చెప్తుంది తను ఒక ఎండ్ నుంచి మరో ఎండ్ టనెల్ బయటికి వచ్చింది. అక్కడ ఒక మనిషి కనబడుతున్నాడని. హసుమి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఫైనలీ హసుమి ఇప్పుడు ఒక హెల్ప్ అడగవచ్చని చాలా నర్వస్గా ఫీల్ అవుతుంది, ఎందుకంటే తన అపిరెన్స్ చూసి అతను భయపడతాడేమో అని. ఎందుకంటే తను పడిపోయినప్పుడు ఒక బురదలో పడిపోయింది. 2ఛానల్లో ఒక యూజర్ సజెషన్ ఇస్తాడు, తను అతనికి దగ్గరికి వెళ్ళొద్దని చెప్తాడు. అతను ఇంత రాత్రి ఆ టనల్ దగ్గర ఏం చేస్తున్నాడు? కొంతసేపటి తర్వాత హసుమి రిప్లై ఇచ్చింది, తను చాలా మంచి అతను, తనకి లిఫ్ట్ కూడా ఇచ్చాడు, ఇప్పుడు తను అతని కారులోనే ఉందని చెప్పింది. 2ఛానల్ యూజర్ ఏమో అతని పేరు లొకేషన్ అడగమని చెప్తారు. కొంత సమయం తర్వాత హసుమి రిప్లై, తను అతని లొకేషన్ అడిగింది, కానీ అతను హీనా నీ వర్డ్ తప్ప ఏమీ అనట్లేదు, ఇంకా అతని పేరు కూడా చెప్పలేదు. హసుమి చెప్తుంది, ఏమో మరి అతనికి నా లాంగ్వేజ్ అర్థం అవ్వట్లేదేమో, అతను ఏదేదో మాట్లాడుకుంటున్నాడు. హసుమికి భయం మొదలయ్యింది, ఎందుకంటే తను ఏ రూట్ నుంచి వచ్చిందో అతను ఆ రూట్ నుంచే పట్టుకెళ్తున్నాడు. మళ్ళీ ఆ కొండలు ఇంకా ఆ గడ్డి కనబడుతున్నాయి. ఈ పాయింట్ మీద 2ఛానల్ యూజర్స్ అడ్వైస్ ఇస్తారు, చిన్న ఛాన్స్ దొరికినా కూడా ఆ కారు నుంచి దూకేమని చెప్తారు. అక్కడి నుంచి పారిపో, ఫోన్ బ్యాటరీ డెడ్ అవబోతుంది. దీని తర్వాత హసుమి రిప్లై లేదు. హసుమికి ఏమైంది? అతను ఎవరు? కిసరాగి స్టేషన్ ఏ ప్లేస్లో ఉంది? హసుమి సేఫా కాదా? దీని ఆన్సర్స్ ఎవరి దగ్గర కూడా లేదు. 2ఛానల్ యూజర్స్తో తను కాన్స్టెంట్గా మాట్లాడింది. తను రియలా ఫేకా అని ఎవరు కూడా తన ఫ్యామిలీ డీటెయిల్స్ అడగలేదు. హసుమి స్టోరీ ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే ఉండిపోయింది.